సర్వభూతాస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. పద అర్థం చూద్దాం రండి. సర్వభూతాస్తం సమస్త జీవులలో ఉన్న, ఆత్మానం ఆత్మను, సర్వభూతాని సమస్త జీవులను, చ మరియు ఆత్మని తన ఆత్మలో, ఈక్షతే దర్శిస్తాడు, యోగయుక్త ఆత్మ యోగంలో స్థిరమైన మనస్సు గలవాడు, సర్వత్ర అన్ని చోట్ల, సమదర్శన సమదృష్టి కలవాడు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, యోగి సాధన పరిపక్వమైనప్పుడు అతని దృష్టి పూర్తిగా మారిపోతుంది. అతను కేవలం తన గురించి మాత్రమే ఆలోచించడు. ప్రతి జీవిలో అదే పరమాత్మను దర్శిస్తాడు. అలాగే తనలో కూడా సమస్త జీవులను చూస్తాడు. అర్జున, అప్పుడు అతనికి ఇతను వేరు నేను వేరు అనే భావన ఉండదు. ఎందుకంటే అందరిలోనూ ఒకే ఆత్మ ప్రకాశిస్తోందని అతను అనుభవిస్తాడు. అందుకే ఎవరి పట్ల ద్వేషం ఉండదు, ఎవరి పట్ల పక్షపాతం కూడా ఉండదు. అతని దృష్టిలో అందరూ సమానమే. అర్జున, ఇదే యోగి యొక్క నిజమైన సమదృష్టి. ఇది కేవలం ఒక ఆలోచన కాదు, ఆత్మజ్ఞానం ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభవం అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.